జడ్జిమెంట్లు అంటే మనం నేరస్తులు కేసే శిక్షలు మాత్రమే కాదు, ఒక సమాజంగా మనం ఎంత ఎదిగాము అని చెప్పే మైలురాళ్ళు. స్ఫూర్తి కేస్ నా లైఫ్లో, నా కెరియర్లో మోస్ట్ ఇంపార్టెంట్ కేస్. అబ్జెక్షన్ సార్, మీరు ఇది ఇట్లేస్తే కోర్ట్ అంతా సర్కసే ఉంటుంది. జడ్జిని 2 కేసు పెట్టారా? ఈడ్సి పెట్టకుంటే లోపటేస్తారా? 4 రోజులు పోయి వస్తా. ఏమో తెలియదు సార్, ఈసారి చెప్పి నువ్వు ఇస్తావని. ఇదంతా నువ్వు ఒక్కడవే చేసావా? అవును. మరి ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? మహేందర్ సార్కి ఈయన కొత్త ఉండొచ్చేమో కానీ బలరాం సార్కి ఇస్తుంటోళ్ళు కొత్త వాళ్ళేం కాదు సార్. అలాంటి దారుణం చేసిన వాళ్ళపైన ఎందుకంత ఇంట్రెస్టో నీకు అర్థం కావట్లేదు. The law is used and misused at the same time. ఇట్లానే ఉంటే జనం కోర్టు అని ఒకటి ఉన్నదన్న సంగతి కూడా మర్చిపోతారు సార్. నీకున్న చివరి అవకాశాన్ని నేను. అరే ఏం కాదురా, మస్తుగా చూసినారా ఇటువంటివి. ఇలా కాలేజ్ కథలతో మనకేం సార్ పని? This is my house and you get out now. ఈ కేసు గెలిస్తే జనాలు ఏమన్నా నువ్వు ఏదో గొప్ప పని చేసావని పొగుడతారు అనుకుంటున్నావా? ఇప్పుడుగా పవన్ ని పిలిచారు సార్. అయితే నువ్వా ఇదంతా ప్లాన్ చేసింది? సార్ What do you mean? Sir is making serious allegations. అవకాశం ఉంటే మీరే వాళ్ళకి శిక్ష చేస్తుంటారు, లేకపోతే అక్కడే ఉంటే షూట్ చేస్తుంటారు. సారు ఏందది? నువ్వు యాడున్నావు తెలుస్తుందా? సంపాత్ చెప్పాలే, సైలెంట్ ఉంటే నడవదు. ఇన్ని అనుమానాలు ఇట్లే పెట్టుకొని మనం కేసు నడితే న్యాయం జరుగుతుందా సార్? ఇంకేముంది సార్, పంపించేయండి. మాట్లాడబుద్ధి కూడా అయితలే. ఇది ఎవరో ఒక్కరు గెలిచిన కేసు కాదు. గెలిస్తే నేను హరిప్రసాద్ గారు ఇద్దరం గెలిచి ఉండాలి.